వరంగల్ రోడ్లో క్రైస్తవుల్లో ఎవరో ఒక చనిపోయింది, జంటో లేడీయో చనిపోయింది పల్లెటూరులో. ఊళ్ళోకి వచ్చి టౌన్లోకి వచ్చి బాక్స్ చేయించుకొని వెళ్ళాలా, పెట్టి చేయించుకొని రోడ్డు పక్కన నిలబడ్డారు ఇద్దరు. ఒకడు అనుకుంటా, ఒకడు అటు తీసుకొని వెళ్ళాలి. ఆ పెట్టినే తీసుకెళ్తే అక్కడ ఆ మనిషిని ఆ పెట్టిలో పెట్టి భూస్థాపన చేస్తారు. పాప ఆ రోడ్డు పక్కన పెట్టి పెట్టుకొని లారీలు ఆపుతున్నాడు ఒకడు. ఆపట్ల పెట్టి చూసి ఎవడు ఆపట్ల, మరి ఎవరు ఆపుతారు? ఎవరికైనా భయం ఏదైనా సరే ఎవరికో మొత్తానికి ఎవరు లారీ ఒకడు ఆపాడు. వెనక లారీ ఓపెన్ ఉంటుంది కదా, దానిలో పెట్టేసుకున్నాడు. అబ్బాయి వెనకే నిలబడాలా, లోపల క్యాబిన్లో ఖాళీ లేదు, అందరూ ఫుల్ అయి ఉన్నారా? సరేలే పర్వాలేదు, వెనకే నిలబడతాలే, పెట్టిన వేసుకొని ఇచ్చా ముందు చాలు అని. ఏ ఊరు బాల ఫలానా ఊరు దగ్గర ఆపితే చాలా దిగిపోతాను. సరే ఎక్కాడు. కొంచెం అట్లా లారీ ముందుకు సాగింది. వానకు తడుస్తున్నాడు వీడు. ఆలోచన చేశాడు, వాన జల్లు పడుతుంది కదా, ఇప్పుడు ఎట్ట చేయాలని ఆలోచిస్తే ఎక్కడ ఎంత లారీ వెనక ఆ డోమ్కి ఎంత అనుకున్నా జల్లు కొడతాను నేను. పెట్టి చూశాడు, పెట్టి ఐడియా వచ్చింది. ఓ పని చేస్తే పోయిద్దిరా గొడవ లేకుండా అని పెట్టి మూత తీసి పెట్టిలో పండుకొని మూత వేసుకున్నాడు. ఇక కళ్ళకుండా ఎచ్చగా వండుకున్నాడు. వాన పడుతుంది, ప్రశాంతంగా ఉన్నాడు. కొంచెం దూరం పెట్టి వాన ఆగింది. ఇంకొక ఇద్దరు ఎక్కారు లారీలో. బాయ్ లోపల క్యాబిన్లో ఖాళీ లేదా బాయ్, వెనక ఎక్కాల్సిందంటే ఏం పర్లేదు ఆపో ఎక్కుతాం అని ఎదురు ఎక్కారు వెనక లారీలో. వాళ్ళు ఎక్కేటప్పుడే చూసారా పెట్టే డౌట్ వచ్చింది వాళ్ళకి, ఏందో సమాజం శవం పెట్టిలాగా ఉంది ఆయన. ఎక్కేటప్పుడే అనుమానంగా చూశారు వాళ్ళు. ఇక వాళ్ళు ఎక్కి దానిలో నిలబడ్డ కాడ నుంచి చుట్టుపక్కల ఎటు చూడట్ల వాళ్ళు. ఆ పెట్టి దేవునికి స్తోత్రం, పెట్టుకెళ్ళలేదు. ఒకటి ఇంకోటితో అంటాడు, ఆడ మడిసా మగం మడిసా మరి. ఒకడంట అసలు పెట్టిలో ఉన్నారంట మడిసి. అరే లేకపోవటం ఏంది, అంతను బరువుగా ఉంటే ఇంతను ఎత్తెత్తేస్తున్నా పెట్టి కదలకపోతుంటే. నిజమే, ఖాళీ పెట్టి ఎగిరెగిరి పడిద్దిగా, మనిషిని పెట్టినట్టే ఉండారు మొత్తానికి లోపల. ఇంత బరువు అంటే మగ మనిషి అయి ఉంటాడు. ఆడవాళ్ళు మాత్రం బరువు ఉంటారు. ఆడవాళ్ళు ఈ వీళ్ళ వ్యవహారం అంతా దాని మీద నడుస్తుంది, పెట్టి వ్యవహారం మీద నడుస్తుంది. దానికి వెళ్ళే చూస్తున్నారు కలవరంగా. ఈ లోపల కూడా డౌట్ వచ్చింది, వాన వస్తుందా ఆగిందా అని. వీళ్ళు ఆ పెట్టికెళ్ళే చూస్తా ఉన్నారు. వాడు చిన్నగా పెట్టి మూత కదిలించి తల కొంచెం అట్ట బయట పెట్టాడు. అటు తల లేవటం కనపడింది. ఇక ఆ లారీ డోమ్ కేసి బాదరు బెయ్యమని బాధితే వాడు షడన్ బ్రేక్ వేసాడు. షడన్ బ్రేక్ వేసాడో లేదో, ఇక ఆంచున అటుపడ్డాడు అటు దూకాడు, ఇటుపడ్డాడు ఇటు దూకాడు. వీళ్ళిద్దరు దూకి ఆ పొలాల కట్టబడి పరిగెత్తుతుంటే లారీలో ఉన్న వాళ్ళందరూ దూకారు. ఏంది ఇంతలో పరిగెత్తున్నారు? వాళ్ళకి ఏం కనపడింది లారీలో, ఈ లారీకి ఏమైందని వాళ్ళు పరిగెత్తడం మొదలు. పొలాలకు అడ్డం పడి పరిగెత్తారు. పాపం కాక కంపలు కూర్చుకున్నాయి రా, ఎన్ని తిప్పలు పడ్డ మొత్తానికి పొలాలు. ఏందిరా ఇంత సడన్ గా బ్రేక్ వేసాడు అని చెప్పి వీడు చిన్నగా పెట్టిలోంచి బయటకు వచ్చి వీడు ఒక్క నిలబడి చూస్తున్నాడు ప్రేతాత్మలాగా. అలాగే లారీ డ్రైవర్ అడిగాడు, వెళ్ళండి ఏందిరా అంతలాను పరిగెత్తారు? ఏంటంటే పరిగెత్తగా శవం అంటావు ఏంది, పెట్టిలో శవం ఆంతుని లెగితే అన్నాడు. వాడు శవమేనా? ఆ లోపల ఉంది శవమేనా? శవాన్ని ఎక్కించుకున్నాను రా నేను, మనిషిని ఎక్కించుకున్నాను, ఖాళీ పెట్టేది అని. ఖాళీ పెట్టి ఆంతుని పెట్టిలో శవం ఉంటే. అప్పుడు వాడికి ఐడియా వచ్చింది డ్రైవర్కి. ఈడేమో ఆ లారీ మీద ఉండి పిలుస్తున్నాడు, రండ్రా రండ్రా రండ్రా. అప్పుడు చెప్పారే, వానజల్లు పడింది కదా, వానకి తట్టుకోలేక పెట్టిలో పండుకున్నట్టున్నారా మీరు, బలేవుల్లాగా ఉన్నారు,
మీరు 10 రూపాయలు నన్ను జాగు కొట్టారా మీరు అని చెప్పి చిన్నగా లారీ దగ్గరికి పోతే ఈడు అంటున్నాడు పైన, ఏంది అట్ట పరిగెత్తారు ఏంది అంటున్నాడు. ఈడి దెబ్బగా పరిగెత్తారా? ఇప్పుడు అది సమస్యనా? అసలు సమస్యగా దానికి అంత కలవరం. ఇది మనిషి బతుకు. కొంతమంది అనవసరపు విషయాలకి ఊహించుకొని గందరగోళం అయిపోయి, ఇప్పుడు ఊహన బట్టే కాబట్టి పరిగెత్తింది. వాస్తవం అదేనా? శవం అయితే లేచిద్దే, మరి లేచాడంటే మనిషిగా. కొన్నిసార్లు అనవసరపు విషయాలను ఊహించుకొని, రేపటిని భవిష్యత్తుని వికృతంగా ఊహించుకొని, అయ్యో ఇప్పటికే నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఇంకా భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉంటుందని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. రేపటి రూపం నీకు తెలుసా? ఇప్పటిదాకా విషాదంతో నడిచిన నీ చరిత్ర రేపు ఒక మలుపు తిరగబోతుందేమో దేవుని కృపతో. రాబోతున్న దినములు నీకు ఆశీర్వాదకరమైన మలుపులు కలిగిన దినములు కాబోతున్నాయేమో. దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో నీకోసం.